ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. ఈ సమ్మర్ టైంలో మనకు ఎక్కువగా దొరికేవి ఏంటి అంటే వాటర్ మిలన్స్. ఈ వాటర్ మిలన్ అనేది గర్భవతులు తినకూడదా? తింటే ఏమవుతుంది? సో ఎలాంటి గర్భవతులు అవాయిడ్ చేయాలి? ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో సమ్మర్ టైంలో మనకి ఎక్కువగా దొరికేవి వాటర్ మిలన్స్. ఇవి దాదాపు 90% నీరు అనేది ఈ యొక్క వాటర్ మిలన్లో ఉంటుంది అన్నమాట. సో మనం ప్రతిరోజు కూడా ఈ వాటర్ మిలన్ తీసుకోవచ్చు, చాలా చాలా మంచిది. ఎందుకంటే మన బాడీకి ఖచ్చితంగా నీరు అనేది అందాలి. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైం, సో డీహైడ్రేషన్ కాకుండా అండ్ నీరు లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. కాబట్టి మీరు వాటర్ మిలన్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, అలాగే B6, అలాగే పొటాషియం, అలాగే మెగ్నీషియం, ఇవన్నీ కూడా మనకి ఈ వాటర్ మిలన్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, తల్లి ఆరోగ్యము బాగుంటుంది. కానీ కొంతమంది గర్భవతులు దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరు అని అంటే ఎక్కువగా డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదా అంటే ఉమ్మనీరు లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి వాటర్ మిలన్ని. సమ్మర్ టైం అయినా కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ వాటర్ మిలన్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల మీకు ఉమ్మనీరు లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఈ యొక్క వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీకు డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే సో డయాబెటీస్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పిడిసి మిగతా వాళ్ళందరూ కూడా, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా వాటర్ మిలన్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.